Hi friends, welcome back to Excel Telugu videos. నా పేరు శ్రీనివాస్. ఈ వీడియోలో మనం 2 డేట్స్ తీసుకొని ఆ డేట్స్ మధ్యలో నెంబర్ ఆఫ్ ఇయర్స్, మంత్స్, డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక డేట్ తీసుకుందాం. 18th 05 1990. అలాగే ఈ రోజు డేట్ తీసుకుందాం. సో ఈ డేట్స్ మధ్యలో డేస్ కానివ్వండి, మంత్స్ కానివ్వండి, ఇయర్స్ కానివ్వండి క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటంటే డేట్ డిఫ్. సో ముందుగా మనకు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ డేట్ డిఐఎఫ్ డిఫ్ బ్రాకెట్ ఓపెన్ స్టార్ట్ డేట్ కామా ఎండ్ డేట్ కామా డి ఫర్ డేస్. మొత్తం స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ మొత్తం ఆ 2 డేట్స్ మధ్యలో ఎన్ని డేస్ ఉన్నాయో క్యాలిక్యులేట్ చేస్తుంది. సో మొత్తం వచ్చేసి 9922 డేస్ ఉన్నాయి. అలాగే ఈజ్ ఈక్వల్ డేట్ డిఫ్ స్టార్ట్ డేట్ కమా ఎండ్ డేట్ కమా ఎం అంటే కంప్లీట్ మంత్స్, మొత్తం ఇయర్లీ 12 మంత్స్. అలాగే 1990 నుంచి 2017 వరకు మొత్తం 325 మంత్స్ ఉన్నాయి. అలాగే ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు డేట్ డిఫ్ స్టార్ట్ డేట్ కమా ఎండ్ డేట్ కమా వై అంటే కంప్లీట్ ఇయర్స్ 27 ఇయర్స్. సో ఇప్పుడు వచ్చేసి మనకు కంప్లీట్ డేస్, మంత్స్, ఇయర్స్ వచ్చినాయి. కానీ నాకు అలా కాకుండా ఓన్లీ ఇయర్స్ తర్వాత ఉండే మంత్స్ మాత్రమే కావాలి. అంటే 27 ఇయర్స్ తర్వాత ఎన్ని మంత్స్, 3 మంత్సా, 4 మంత్సా, 5 మంత్సా. సో అలా క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ దాని విధంగా డేట్ డిఫ్ స్టార్ట్ డేట్ కమా ఎండ్ డేట్ కమా ఇక్కడ వైఎం అని వాడతాం. వైఎం అంటే మంత్స్ ఆఫ్టర్ ద ఇయర్స్. చూస్తే ఇక్కడ 1 మంత్ ఉంది. అలాగే ఇజ్ ఈక్వల్ డేట్ డిఫ్ స్టార్ట్ డేట్ కమా ఎండ్ డేట్ కమా ఎండి అంటే డేస్ ఆఫ్టర్ ద మంత్స్. మంత్స్ తర్వాత ఎన్ని డేస్ ఉన్నాయి. సో వచ్చేసి 29 డేస్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి 27 ఇయర్స్, 1 మంత్, 29 డేస్. ఈ మూడింటిని కలిపి ఒకే దగ్గర తీసుకురావాలి. దాని గురించి ఒక టెక్స్ట్ ఫంక్షన్ వాడతాం. ఆ ఫంక్షన్ ఏంటంటే కాన్కాటినేట్. కాన్కాటినేట్ అంటే ఏంటంటే కంబైన్ 2 or more స్ట్రింగ్స్ అంటూ 1 న్యూ స్ట్రింగ్స్. అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ అని కలిపి ఒకే స్ట్రింగ్ చేసుకోవడానికి ఈ కాన్కాటినేట్ ని వాడతాం. సో ఫస్ట్ ఈజ్ ఈక్వల్ కాన్కాటినేట్ 27 ఇయర్స్ కామా 1 months కామా 29 days బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 27 ఇయర్స్ 1 months 29 days అని వచ్చేస్తుంది. అంటే ఆ 2 డేట్స్ మధ్యలో ఇయర్స్, మంత్స్, డేస్ ఇలా ఈ డేట్ డిఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.